ఆధ్వర్యంలో మరియు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ వార్డులో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రజలు, మా మేస్త్రులు, మా శానిటరీ వర్కర్స్ అందరూ కలిపి గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం కార్యక్రమాలు చేస్తూ, స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తూ నరసన్నపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాం అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 4 వారాల పాటు 23వ తారీఖు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు ఒక నెల రోజుల పాటు వారానికి ఒక కాన్సెప్ట్ వంతున అన్ని 123 పురపాలక సంఘాల్లో కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ప్రతి వార్డు కాలువలు, రోడ్లు డీప్ క్లీన్ స్వీప్ బాగా పరిశుభ్రం చేసి దాన్ని మెయింటైన్ చేసుకోవాలా, ప్రజలకు అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా 23వ తారీఖు నిన్న గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు మన ఎమ్మెల్యే సారు డాక్టర్ గంజా శ్రీకాంత్ గారు ప్రారంభించారు. 21వ వార్డులో, 22వ వార్డులో, ఈ రోజు 20వ వార్డులో చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 9 గంటలకు మళ్ళీ 19వ వార్డు. ఆ విధంగా నెల రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం అత్యద్భుతంగా ప్రజలకి అవగాహన కల్పించేది ముఖ్య ఉద్దేశం. కుప్పం పురపాలక సంఘంలో గత 2 సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త అత్యంత బాధ్యతగా పురపాలక సంఘ వాహనానికి ఇస్తున్నారు. ఎక్కడైనా 100కి 1 2 ఆ వీధిలో తెలుసో తెలియకో బయట కవర్లు, కాగితాలు, చాక్లెట్ వేస్ట్, బిస్కెట్ వేస్ట్, కురుకురే, కోకోనట్ వాటర్ అవన్నీ కూడా కాలువల్లో బాటిల్స్ వేస్తున్నారు. ఆ ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఆ ప్రజలకు అవగాహన వచ్చి ఆ కాలువలో లేకుంటే